రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ నేత దేవేందర్ నాయక్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇతరుల మోసపు మాటలు నమ్మి మోసపోవద్దని, తనకు పూర్తి స్థాయిలో సేవ చేసేందుకు ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మైలార్బై తండా మరియు గంగారం తండా మరియు గంగారం గ్రామ సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉంటారని, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఓటర్ మహాసులకు, మహిళలకు, నా పెద్దలకు, అన్నదమ్ములకు, చిన్నలకు, పెద్దలకు, మహిళలకు మరియు యువకులకు, మా సోదరి సోదరమణులకు అప్పీల్ ఒకటే. మన అభివృద్ధి ధ్యేయంగా మన గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి, ప్రభుత్వం మనది ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కత్తెర గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మరీ కోరుకుంటూ మీ మునావా దేవేందర్ నాయక్ కోరుకుంటున్నాను. హోరాహోరీగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారాం తండలో సర్పంచ్ పదవి కోసం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవేందర్ నాయక్ గంగారాం గ్రామ పంచాయతీని కైవసం చేసుకునే దిశగా పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ప్రజల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రజలకు, ముఖ్యంగా గంగారం తండా, గంగారం గ్రామ పంచాయతీ, మైలార్బై తండా ఓటర్లకు ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓకే.